రంజాన్ పండుగ అంటే పవిత్రమైన ఆత్మ బలిదానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మతం కన్నా మానవత్వమే దేశానికి హితమని, తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తనకు బోధించింది అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో అల్లాహ్ను ఆరాధించే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. కలలకు కానాచి వంటి రాజమహేంద్రవరం సోదర భావానికి ప్రతీక అని ఎంపీ పురంధేశ్వరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, పవిత్రమైన దీక్షతో ఉపవాసాలు చేస్తూ రంజాన్ను ఆచరిస్తున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ తరపున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారికను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాసీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, ఏపీఆర్ చౌదరి, అడభల రామకృష్ణ, మైనారిటీ నాయకులు షేక్ సుభాన్, నీరుకొండ వీరన్న చౌదరి, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రూరల్ కన్వీనర్ ఆకుల శ్రీధర్, పన్నాల లక్ష్మీ సంతోషి, అధికారి లక్ష్మి, ఉమర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సమాప్తం చేసుకున్నటువంటి సందర్భంలో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, చుట్టూ ఉన్నటువంటి వారు అందరితో కలిసి చక్కటి సుహృద్భావ వాతావరణంలో ఆ ఉపవాసాన్ని విడిచిపెట్టేటువంటి సమయం ఈరోజు. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ నెల రోజుల పాటు మనం చేసేటువంటి ఉపవాస దీక్ష ఏదైతే ఉందో, భగవంతుడి మీద మన యొక్క ధ్యాసనంతా కూడా పెట్టి మనం ఏ విధంగా ముందుకు వెళ్తాము అంటే, దాని అర్థం ఏమిటంటే భగవంతుడి మీద మనం భారం వేయాలి, కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని పెంపొందించుకోవాలి, మనలో ఉన్నటువంటి చెడుని దూరం చేసుకోవడానికే ఈ నెల రోజుల పాటు చేసేటువంటి రంజాన్ ఉపవాస దీక్షకి ప్రాధాన్యత అని పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా చివరి రోజున, ఈద్ రోజున ఏదైతే అందరితోటి కలిసి మనం ఈ ఉపవాస దీక్షని విరమిస్తాము అంటే, తరతమ అనేటువంటి భేదభావం లేకుండా మనమందరం ఒకటే అనేటువంటి ఒక జాతీయ భావనతోటి మనం ఈ రకమైనటువంటి విందుని సాధారణంగా ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కనుక మీ అందరికీ కూడా నేను ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు ఉగాది కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. రాజమండ్రి చక్కటి సోదర భావంతో ఉన్నటువంటి వాతావరణానికి పెట్టింది పేరు. కళలకి కానాచి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన సంస్కృతికి కూడా పెట్టింది పేరు రాజమహేంద్రవరం. చక్కటి వాతావరణంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సోదర భావంతో ఒకరినొకరిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఒక చక్కటి పరిస్థితి, ఒక చక్కటి సమాజం మనకి రాజమహేంద్రవరంలో ఉంటుంది. అది ఇవాళ ఎప్పుడైతే మనం ఈ రకంగా కుల మతాలకు అతీతంగా మనం ఈ ఈద్లో పాల్గొంటున్నామో, ఒక రకంగా చెప్పాలంటే అది నిజంగా ఆ భావాన్ని ప్రతిఫలిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఒక అంశాన్ని ప్రచారం చేస్తూ ఉంటాం, అందులో 1% కూడా వాస్తవం లేదు. చిన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో, దానికి ముందున్నటువంటి భారతీయ జనసంఘంలో హరీఫ్ బేగ్ గారు అని గోపాల్ వారిది, భారతీయ జనసంఘం నుంచే వారు ముస్లింలు చాలామంది అంటే 1960 నుంచి కూడా
భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, భారతీయ జనసంఘంలో ఉన్నారు. దాని తర్వాత 80 పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అరీఫ్ బేగ్ గారే కాదు, ఆనాటి మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో ఉన్నటువంటి పెద్దలు, వారి పేరు మర్చిపోయాను, చాలా సీనియర్ లీడర్ రాజకీయాల్లో, ఓల్డ్ కాంగ్రెస్ లో ఉండేవారు, వారి ఢిల్లీ, వారు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేశారు. ఈ విధంగా మన మోడీ గారు ఈ సందర్భంలో ఈ రంజాన్ లో మీరు కూడా యాక్టివ్ గా పాల్గొండని పార్టీకి ఒక దిశానిర్దేశాలు చేశారు. కొన్ని ప్రతిపాదనలతో కొన్ని కార్యక్రమాలు కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నాం, మనం అందరం కూడా భారతీయులం. తర్వాత మనం మతపరంగా ముస్లింలు, అలానే క్రైస్తవులు, అలాగే హిందువులం. మొట్టమొదటి మనం అందరం కూడా భారతీయులం. ఈ కాన్సెప్ట్ నే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తూ ఉంటారు. మేము కూడా స్పష్టతతోనే ఉంటాం, కానీ కొన్ని అపోహలు ఉంటాయి. అందరిగా మాట్లాడితే మేము ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిండే, వాజ్పేయి గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి 80 సంవత్సరాలు 77 సంవత్సరాల తర్వాత కిడ్నీ రీప్లేస్ చేసిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అదే మామూలు రాజకీయ పార్టీలుగా మాట్లాడుంటే కాంగ్రెస్ కంటే చాలా కాంగ్రెస్ తర్వాత మేము వెంటనే దేశాన్ని పరిపాలించడానికి అవకాశం ఉండేది. రాజకీయం దేశంలో అధికారం ప్రధానం కాదు, దేశం ప్రధానం. మనం అందరం భారతీయులు. ఈ ఆలోచననే ప్రస్ఫుటంగా తీసుకువెడుతూ పనిచేస్తున్నాం. ఆ విధంగా తప్పకుండా సమాజంలో విశ్వాసం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీద డే బై డే పెరుగుతుంది. ఈరోజు 2 పండుగలు వరుసగా, ఉగాది, రంజాన్ 2 వరుసగా రావడం జరిగింది. ముందుగా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంజాన్ మాత్రం ఎంత పవిత్రమైంది, ఈ ఉపవాస దీక్షలు ఎంత పవిత్రమైన అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి మనిషిలో భగవంతుని పట్ల ఆరాధన, మనిషిలో ఓర్పు, సహనం, ఐకమత్యం కలవాలని ఈ ఉపవాస దీక్షలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏదైతే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్యన ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఒక సామరస్యపూర్వకంగా మార్చడం కోసం, సమన్వయం సాధించడం కోసం ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఈ ఇఫ్తార్ విందుల పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ 75 సంవత్సరాలుగా ఇది ఒక సాంప్రదాయంగా మన భారతదేశంలో మన ఇఫ్తార్ విందులు నిర్వహించుకోవడం జరుగుతాం. ఆ విధంగా ఈరోజు అటువంటి ఇఫ్తార్ విందులో మనందరం కలిసే అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనకి గ్రామాల్లో, పట్టణాల్లో, మన ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 30-40 సంవత్సరాల క్రితమే పీర్ల పండుగ పేరుతో గ్రామాల్లో అనేక కార్యక్రమాలని హిందూ ముస్లింలు కలిసి పీర్ల పండుగ నిర్వహించుకోవడం జరిగేది. కాలక్రమేణా పండుగ కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చింది. హిందూ ముస్లింల మధ్యన ఐక్యత సాధించడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా మైనారిటీల అభివృద్ధి కోసం, ముస్లింల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ఇవాళ భారతదేశంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నింటినీ సాధించడం కోసం ఇవాళ ఒక ఐకమత్యంతో అందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేశ సమైక్యతకి, సమగ్రతకి అందరం కలిసికట్టుగా పాటుపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ